చిగుళ్ళ వాపులు అనేవి గార వల్ల. ఇప్పుడు కొందరు అసలు టీత్ క్లీనింగే చేయించుకోరు, బ్రషింగ్తో క్లీన్ అయిపోతుంది కదా అని వదిలేస్తారు టీత్. అట్లా కాకుండా మనకి గార పట్టినప్పుడు ఏంటంటే చిగుళ్ళు అనేవి వాపులు వస్తుంటాయి, బ్లడ్ కూడా గారుతుంటుంది చిగురు నుంచి. ఇప్పుడు ఇది చూసారనుకోండి, యాప్సెస్ అంటాం. వాపు అంటే మన మెడికల్ టర్మినాలజీలో యాప్సెస్ అంటాం. యాప్సెస్ ఎప్పుడు రావచ్చు అంటే ఇట్లా గార వల్ల. ఇప్పుడు చిగుర్ల దగ్గర ఇట్లా గార పట్టుకొని ఉంటుంది. ఈ గార పట్టుకొని ఉన్నప్పుడు అది క్లీన్ చేయకపోతే చిగుళ్ళు వాపు రెడ్గా అయిపోతాయి. మామూలుగా చిగుళ్ళ కలర్ వచ్చేసి పింక్ కలర్లో ఉండాలి. ఇప్పుడు గార పట్టినప్పుడు క్లీన్ చేయకపోతే ఏమవుతాయి అంటే ఇట్లా రెడ్ కలర్ కూడా వచ్చేస్తుంది చిగురు. రెడ్ కలర్ వచ్చేసి బ్లడ్ గారడము, వాపు రావడము ఇదంతా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనం పళ్ళంతా గార క్లీన్ చేయించుకోవాలి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ 6 months కంపల్సరీ క్లీనింగ్ చేయించుకోవాలి. మనం ఎంత మంచిగా బ్రష్ చేసుకున్నా సరే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గెట్ ద టీత్ క్లీన్డ్ అనమాట. అప్పుడు ఈ వాపులు అనేవి రావు మనకి. సెకండ్ ఏంటి అంటే పళ్ళల్లో ఏమైనా గుచ్చుకున్నప్పుడు, తినేటప్పుడు, ఆహారంలో ఏమైనా తినేటప్పుడు ఏమైనా గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు కూడా వాపు రావచ్చు. థర్డ్ ఏంటి అంటే పళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, పళ్ళ ఇన్ఫెక్షన్ అనేది బోన్ ద్వారా చిగురు వరకు లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ అనేది. అప్పుడు కూడా మనకి చిగుళ్ళ వాపులు అనేవి రావచ్చు. పళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చిగుళ్ళ వాపు అనేది రావచ్చు. ప్లస్ ఇంకోటి మన ప్రెగ్నెన్సీలో కూడా హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటాం. జింజివైటిస్ అంటే అప్పుడు హార్మోన్ చేంజెస్ వల్ల కూడా చిగుళ్ళు అనేవి వాపు రావడము, బ్లీడింగ్ రావడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట.